హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, వంశీ ఫార్మ్స్. సో వంశీ కృష్ణారెడ్డి అట్లాగే ఇందు. సో నమస్కారం బ్రో. నమస్తే శివ. సో నమస్తే ఇందు గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే వంశీ గారితో ఈ జర్నీ? చాలా బాగుంది, పీస్ఫుల్ గా నడుస్తుంది ఇప్పుడు వరకు అయితే. ఓకే, అంటే ముందు ముందు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు వంశీ గారితో? ఇలాగే ఉంటది. ఎలాగా అది అంటే పీస్ఫుల్ గానే నడుస్తుంది. ఓకే, అసలు వంశీ గారు ఎప్పుడు పరిచయం మీకు? నాకు వంశీ తెలీదు ముందు, ఎప్పుడు కూడా ఆయన వీడియోస్ కూడా ఎప్పుడు చూడలేదు నేను. ఎప్పుడో యుఎస్ లో ఉన్నప్పుడు ఒక్కసారి చూసాను అనమాట, వీళ్ళు ప్యాకింగ్ అదంతా చూపిస్తున్నప్పుడు. అప్పుడు చాలా ట్రెండింగ్ అయింది అనుకుంటా, యూట్యూబ్ షార్ట్స్ లో చూసా అంతే. అసలు వీళ్ళు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం తెలియదు నాకు. అంటే అన్లెస్ వంశీ నుంచి కాల్ వచ్చే వరకు నాకు తెలియదు. తర్వాత రీసెర్చ్ చేసా, ఓకే వంశీ కృష్ణారెడ్డి ఎవరు ఏంటి అని. సో అంటే వంశీ బ్రో నుంచి కాల్ వచ్చిందా మీకు? అవును. సో ఎందుకు అంటే అప్పుడు వంశీ గారు ఒక వీడియో పెట్టారంట, బ్రాండ్ అంబాసిడర్ కావాలని చెప్పేసి. సో అలా నా కజిన్ చూసి, కజిన్ రీచ్ అవుట్ అయింది వంశీకి. ఒక కాలేజ్ లో విఐటి కాలేజ్ కి వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ కలిసిందంట నా కజిన్. సో నా కజిన్ కూడా ఉంది, మీకు సెట్ అవుతుందో ఒకసారి చూడండి అని చెప్తే ఇన్స్టా ప్రొఫైల్ సెట్ కదా అంటే రిఫర్ చేసిన వాళ్ళు ఆల్రెడీ పిహెచ్డి అదేదో చేస్తున్నారు. అంటే వాళ్ళు దీంట్లో లేరు అసలు, ఈ ఫీల్డ్ ఇన్స్టాగ్రామ్ దీంట్లో లేరు. నేను అప్పటి నుంచి నేను చేస్తున్నాను, దానికి ముందు నుంచే కొలాబ్స్ చేస్తున్నాం మలబార్ కి, మాంగళ్యది ఆల్మోస్ట్ 1 year ప్రాజెక్ట్ నాది. సో వరంగల్లో నేను వరంగల్లో బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాను, కానీ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ వాళ్ళకి నేనే చేస్తుండే, మలబార్ కి కూడా చేస్తుండే అన్నమాట. సో కొలాబరేషన్స్ లో ఉన్నాను నేను. ఆ విషయం తనకి తెలిసి, ఓకే నా కజిన్ ఉంది, మేబీ మీకు సెట్ అవుతుందో ఒకసారి చూడండి అంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పంపించిందంట. అప్పుడు రీచ్ అవుట్ అయ్యారు. ఓకే, అంటే మీరు అంటే ఇందు గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే నేను ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి అని పెట్టినప్పుడు మాట్లాడినా, రెస్పాండ్ అయినా నేను ఒకళ్ళ ప్రొఫైల్ చెప్పిన నేమ్. అవును గుర్తుంది. కాకపోతే అప్పటికే తను ఓకే అయిపోయింది. అంటే నేను ఒక్కరితోనే మాట్లాడినా ఇంతవరకు, ఎన్నో మెసేజెస్ వచ్చినాయి కానీ ఇందుతోనే ఫస్ట్ మాట్లాడినా. అంటే వాళ్ళు రిఫర్ చేసిన తర్వాత అన్ని షార్ట్ లిస్ట్ చేస్తున్నా, ఎవరు సెట్ అవుతారు ఎట్లా అని ఆలోచిస్తున్న టైంలో మాట్లాడుతానే అర్థమైంది ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంది అన్నది. ఆల్రెడీ ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయి దాంట్లో. సో జర్నీ కూడా కంఫర్టబుల్ గా చేయాలి కదా మనం, అన్ని ప్లేసెస్ పోయేటి ఉంటాయి, రాజమండ్రి అని, వైజాగ్ అని. సో తను పోయి వచ్చినప్పుడు కూడా అర్థమైంది ఫస్ట్ 2-3 జర్నీస్ లో కొందరు ఎట్లా అంటే కడుపులో తిప్పుతుందని డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అట్లా లేదు, మంచిగా డ్రైవ్ చేస్తుంది, కూల్ ఉంటది. అదొకటి ప్లస్ పాయింట్ అయింది. ఎక్స్పీరియన్స్ అయ్యింది ప్రీవియస్. అంటే ఆడపిల్లలతోని అవుతుంటది అండి. ఇప్పుడు ఘాట్ రోడ్లల్లా అది అరకు ఇట్లా తిరిగినప్పుడు వాళ్ళకి ఇక సుధరాయించదు, ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని ఉంటది. అంటే చాలా మంది సెన్సిటివ్ ఉంటారు కదా జర్నీకి, కొందరికి కార్ పడదు, ఏసీ పడదు, అండ్ మేము పోయేది కూడా ఫార్మ్స్ కి కదా. ఇందు గారు అసలు సెన్సిటివ్ కాదా? కాదు లేదు, జర్నీ విషయంలో. అందుకే వేరే విషయాలలో కూడా చాలా ఉన్నాయి కానీ కొన్నిట్లో సెన్సిటివ్ ఉంటారు కదా. ఓకే, సో అంటే వాళ్ళ కజిన్ మీకు అప్రోచ్ అవ్వగానే అంటే ఇందులో అంటే ఇందు వీడియోస్ చూసిన తర్వాత అంటే ఇందునే తీసుకోవాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు అసలు మీరు? తను మాట్లాడే విధానం కానీ, తనకు ఆల్రెడీ కెమెరా ఫేస్ చేసేది ఉంది అని అర్థమైంది. కొత్త వాళ్ళు కెమెరాని ఫేస్ చేయలేరు, కెమెరా పెడతానే ప్యానిక్ అవుతారు. తను ఆల్రెడీ చేసింది కెమెరా ముందు అండ్ టాలెంటెడ్ అనిపించింది మాట్లాడితే, ఉంది కూడా. సో అదొకటి. అండ్ ఇంకా ఏముంటాయి, మంచిగా కంపాటబిలిటీ ఉండాలి, ఏదన్నా చెప్తున్నా కూడా వినాలి, ఏమైనా ఐడియాస్ ఇవ్వాలి, మనము పే చేసే శాలరీకి న్యాయం చేయాలి కదా. సో దానికి మించి చేస్తుంది, అందుకు కంటిన్యూ చేస్తుంది. అంటే ఇప్పుడు వంశీ ఫార్మ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు అవసరం, అసలు ఎందుకు అవసరం వచ్చింది? అంటే నేను సోలో సిఇఓనో సోలో ఫౌండర్ సెట్ అవుతుంది అనుకున్నా, నమ్మిన ఒక్కరే ఎంతో సాధించవచ్చు, ఏమైనా చేయొచ్చు అని. కానీ నాకు హెక్టిక్ అనిపించింది ఆలోచనలు, అవి ఒక్కనే ఉంటా కదా. ఒక బియ్యం దగ్గర నుంచి ఏ ప్రోడక్ట్ పెట్టాలన్నా, దాని రేట్ ఫిక్స్ చేయాలన్నా, దాన్ని దేంట్లో ప్యాక్ చేయాలనే విషయాలన్నీ నా తలలో తిరుగుతున్నప్పుడు నాకు తలనొప్పి వస్తుండే.
ఒకటి డిస్కస్ చేయడానికి పక్కన ఉండాలి అనే ఫీలింగ్ వచ్చింది నాకు. మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి మీ పక్కన ఉండడానికి? పక్కన ఉంటే ఏమైందంటే నువ్వు వస్తాము ఇద్దరం డిస్కస్ చేసుకుంటాము, ఇదేద్దాం అదేద్దాం అంటానే వద్దు వంశీ అదేద్దామని నువ్వు అంటావు, నీకేం తెలియదు అని నేను అంటా. అంటే కొంచెం నాకు కొంచెం లైట్ గా నా మాటనే వినేటోళ్ళు కావాలి. నేను కెప్టెన్, వాళ్ళు పోనీ వైస్ కెప్టెన్ లాగా ఉండాలి అంతే, కానీ నేను వేరే వాళ్ళ కెప్టెన్సీలో అంతే అంతే. నేను నాకు సీఎం పోస్ట్ కావాలంటారు కొన్ని రోజులు అయినాక. ఏం చేస్తారంటే నేనే ఫార్మింగ్ స్టార్ట్ చేసుకుంటా, నేను సొంత ఫార్మ్స్, నువ్వెవడరా చెప్పనీకే టమాటా వేయాలా ఏమేయాలా అని వాళ్ళు సొంతంగా చేసుకోవాలని అనుకుంటారు. అట్లా అనుకునేటోళ్ళు వద్దు నాకు కూల్ గా నేను చెప్పింది నాకన్నా కొంచెం తక్కువ తెలిసిన వాళ్ళు ఉంటే నాకు అది కూడా కంఫర్టే కదా. అరే వంశీకి అన్ని తెలుసు అన్నట్టు అనిపిస్తుంది అని తెలుసు నాకు. బట్ ఇప్పుడు నేను సీనియర్ ఫార్మర్ తీసుకొచ్చిన అనుకోండి, 10-12 years ఎక్స్పీరియన్స్ ఉన్నది, వాళ్ళు చెప్పినట్టు నేను సరే సార్ తెలుసా ఏ విషయంలో, ఏ ఫార్మింగ్ విషయంలో అట్లా ఏం లే, వాళ్ళ మదర్ చేస్తుంది, వాళ్ళకి ల్యాండ్స్ ఉండే అండ్ ఇప్పుడు కూడా ఉన్నాయి, కొంచెం అగ్రికల్చర్ చేస్తారు, తను అప్పుడప్పుడు పొయ్యి వస్తుంది. బట్ అదంతా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఐడియా లేదు నాకు, బట్ కెమికల్ ఫార్మింగ్ గురించి ఐడియా ఉంటది. సో మమ్మీని తీసుకొని వెళ్తూ ఉండే ఫార్మ్ కి, చూస్తూ ఉండే, అలా తెలుసు, కానీ ఫార్మింగ్ పైనే కంప్లీట్ నాకు నాలెడ్జ్ లేదు. ఓకే, అయితే ఫస్ట్ వంశీ గారు కాల్ చేసి ఏం మాట్లాడారు మీతో? ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి ఉండే అనమాట, మేము ఇలా అనుకుంటున్నాము, మనం ఒకసారి కాల్లో కనెక్ట్ అవుదామంటే కాల్లో కనెక్ట్ అయ్యాము. బేసిక్గా ఫస్ట్ ఇద్దరికి ఓకే అనుకోవడానికి రీజన్ ఏంటంటే ఫ్రెండ్షిప్ సెట్ అయింది. ఫస్ట్ కాల్లోనే మేమిద్దరం ఆ కంపాటబిలిటీ సెట్ అయింది ఇద్దరికి. అంటే నేను చెప్పింది ఆయనకి ఈజీగా అర్థమవుతుంది, ఆయన చెప్పింది నాకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఆ అండర్స్టాండింగ్ ఆ కాల్లోనే అర్థమైంది కాబట్టి జర్నీ కొంచెం స్మూత్ గా ఉంటది అనేది అర్థమైంది అనమాట. ఓకే, అంటే ఫోన్ లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది అంతే. ఓకే, తర్వాత సెకండ్ అంటే తను ఏమన్నది అంటే ఒక 1 week చూస్తా అన్నది. అప్పుడే ఓకే అంటే నేను ఫస్ట్ వంశీ అడగగానే నాకు ఇంట్రెస్టే ఉండే జాయిన్ అవుదామా అని. బట్ నాకేమనిపించిందంటే ఫార్మింగ్ దాంట్లో నేను సెట్ అవ్వగలుగుతానా లేదా, చూసే వాళ్ళు కూడా నన్ను యాక్సెప్ట్ చేయగలుగుతారా లేదా అనేది తెలుసుకోవాలనుకున్నాను. అందుకే ముందే చెప్పాను, ఫస్ట్ ఒక 10 days నేను చూస్తాను, మీరు కూడా చూడండి, సెట్ అవుతుంది మీకు అనిపిస్తేనే మనము ఫార్వర్డ్ పోదాము, లేకపోతే అక్కడే క్విట్ చేద్దాము అని చెప్పాను. సో అందుకని ఫస్ట్ ఒక 10 days చూసామన్నమాట. అందుకే ఫస్ట్ రాజమండ్రి పోయి ఉండే ఫస్ట్ వీడియో అదే మాది. సో ఎప్పుడన్నా మీరు ఫస్ట్ మీట్ అయినప్పుడు, అంటే నిజాలు మాట్లాడాలి, ఇప్పుడు ఫస్ట్ మీట్ అయినప్పుడు ఏంది వంశీ ఇట్లా మాట్లాడుతుండేంది, ఏంది ఇంత ఓవర్ చేస్తుంది, ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుంటారు ఎవరైనా ఫస్ట్ కలిసినప్పుడు? సో అవి ఇప్పుడు షేర్ చేసుకోండి. అప్పుడు ఏమైనా అనుకున్నారా? లేదు, ఏం అనుకోలే, మంచిగానే స్మూత్ గానే జరిగింది. ఇంకా అట్లా అనిపిస్తే నేను ఫస్ట్ నేనన్నా చెప్తుంటే నువ్వు సెట్ కావు అని, లేదా తనే అంటుండే నీతో వర్క్ చేయడం ఇంపాసిబుల్, నేను వెళ్ళిపోతా అని. అట్లా ఏం లేదు, మంచి అండర్స్టాండింగ్ టర్మ్స్ పైన నడిచింది. అంటే తనకు యాక్చువల్గా టైంకి 3 పూటలు తినడం అలవాటు, నాకు 2 పూటలు అలవాటు. నేను మార్నింగ్ లేట్ గా 10కి 11కి తింటా, మళ్ళీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినేసి డిన్నర్ చేస్తా. కానీ అట్లా కాదు, 9కి తిని మళ్ళీ 1కి తిని మళ్ళీ డిన్నర్ చేస్తుంది. అదే కరెక్ట్, కానీ మనకు హెవీ బ్రేక్ఫాస్ట్ అలవాటు, నాకు ఇట్లా అలవాటు అయింది. మధ్యాహ్నం టైంలో అప్పుడు ఇప్పుడు ఫుడ్ పెట్టియకున్నా కూడా కాముంటుండే, ఈడేంది ఇట్లా అన్నట్టు చేయకుంటే, మళ్ళీ ఎప్పుడో ఎక్స్ప్రెస్ మనసులో అనుకున్నా అంటే కోపం రాలేదేమో, ఈ మొహమాటం అడ్డొచ్చినట్టుంది తనకు చెప్పడానికి. తర్వాత నాకు వాళ్ళ మదర్ తో మాట్లాడితే అర్థమైంది 3 పూటలు తింటది అంటే, అప్పటి నుంచి పెట్టిస్తున్నా. అంటే అడ్జస్ట్ అవుతాను ఈజీగా అనిపిస్తుంది నాకు, అంటే నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అనిపిస్తుంది అంతే. అట్లా అందరూ ఉండాలి, చాలా మంది అడ్జస్ట్ కారు. అదే సో అంటే